చిరుద్యోగి తనని కొట్టిందని ఉన్నతాధికారిని, దళిత ఉద్యోగునంటూ ఉన్నతాధికారిని హేళన చేస్తూ తనను కొట్టిందంటూ చిరుద్యోగి పరస్పరం ఆరోపణలు చేసుకున్న సంఘటన మధురవాడ జోన్ 1 ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకుల కార్యాలయంలో చోటు చేసుకుంది. గత నవంబర్ నెలలో ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులుగా దానేటి ఝాన్సీ లక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కుల వివక్షత చూపిస్తూ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కె సుష్మా ఆరోపించారు. రోజులానే కార్యాలయానికి వచ్చిన ఆమెను గుడ్ మార్నింగ్ సక్రమంగా చెప్పలేవా, సంస్కారం లేదా నీకు అంటూ దూషించారన్నారు. మధ్యాహ్నం భోజనం సమయంలో తన భుజంపై కొట్టి హేళన చేశారని, ప్రతిరోజు ఇలాగే నరకం చూపిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని సుష్మా ఆరోపిస్తూ తన బంధువులతో కలిసి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం పిఎం పలం పోలీసులకు ఉన్నతాధికారినిపై ఫిర్యాదు చేశారు. నేను 2012లో ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యానండి. గత ఈవిడ 3 నెలలు అయిందండి ఇక్కడ ఆఫీస్ లో జాయిన్ అయ్యి. ఒక 20 డేస్ బ్యాక్ నుంచి నన్ను చాలా హెరాస్ చేస్తున్నారండి. ఏ వర్క్ చేసినా నువ్వు రికార్డింగ్ చేసి పంపిస్తున్నావు అందరికి. ఇక్కడ బయట ఆవిడ మీద ఏవో పేపర్ న్యూస్లు వచ్చినా సరే నేనే ఇచ్చానని అంటున్నారు. దాని ప్రూఫ్లు చూపించండి, నేను ఎప్పుడు అలా చేయలేదు అని చెప్పి మా డిడి గారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంటున్నారండి. ఈ రోజు వస్తూ నేను అక్కడ సిస్టమ్ దగ్గర కూర్చొని ఇలా గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వు లేసి నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేవా, నీకంతా ఒళ్ళు వంగట్లేదా, నేర్చుకో అన్నారండి. అదే మేడం అలా అంటున్నారు, నేను ఎప్పుడు అలా చెప్పలేదు కదా అంటే, నువ్వు రికార్డింగ్ చేస్తున్నావు కదా, అలా చేస్తున్నావు కదా, ఇలా చేస్తున్నావు కదా, డాక్టర్లందరికీ సపోర్ట్ చేస్తున్నావు కదా, నేను ఎప్పుడు అలా చేయలేదండి. నేను కష్టపడే రాత్రి పగలు వర్క్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా నేను రాత్రి 1 గంట వరకు ఉండి కూడా ఇక్కడ వర్క్ చేసిన రోజులు ఉన్నాయండి. మీరు అలా నా గురించి మాట్లాడడం చాలా తప్పు, అంటే చాలా నువ్వు డిస్రెస్పెక్ట్ ఇస్తున్నావు, గౌరవించట్లేదు, అలాగే ఇలాగే చాలా మాట్లాడినారండి. అన్న తర్వాత ఇప్పటికి నేను బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుకుని లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్ళిన తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం ఏమైనా తిందామని పైకి లేచేసరికి నన్ను కొట్టిందండి. కొట్టి మీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అందరూ డాక్టర్లు నువ్వు కలిపి నా మీద ఏదో చేద్దాం అనుకుంటున్నారు కదా, ఈ రోజు నుంచి ఈ టార్చ్ ఇలాగే ఉంటదని ఆవిడ నన్ను కొట్టి బయటకు వచ్చి జాకెట్ లాగేసుకుని నేను కొట్టానని ఇక్కడ పెద్ద పెద్దగా అరుస్తున్నారండి. నేనైతే కొట్టలేదు, నా మీద అనవసరంగా ఎందుకు మోపుతున్నారు. ఈ రోజు వరకు నేను బయటికి రాలేదండి, ఆఫీసే కదా సర్దుకుందామని. మరి ఎంతలాగా అన్న తర్వాత కూడా ఎస్సీ నేను తెలిసిన తర్వాత ఆవిడ ఇలా చేస్తారండి. చాలా కష్టంగా ఉందండి, చాలా బాధగా ఉంది. నేనైతే చాలా వర్క్ ఒబీడియంట్ గా చేస్తానండి. ప్రీవియస్ ఆడిడీలు ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు నా గురించి అడిగిన వాళ్ళు నా వర్క్ విషయం చెప్తారండి. ఎవరి గురించి ఎవరికి ఆఫీస్ నుంచి నేను బయటకు ఒక మాట కూడా బయటకి చెప్పనండి. మరి ఆవిడకి ఎందుకు నా మీద అలా అనిపించిందో, నన్ను ఎందుకు ఇంతలా హెరాస్ చేసి దుఃఖపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు అందరూ నా మీద కరుణించి కనికరించి నాకు న్యాయం చేయండి.